మా ఫ్రెండ్ రిసెప్షన్‌కి అయితే మేమందరం కలిసి బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోయామనమాట. బట్ అక్కడికెళ్ళినంత వరకు తెలీదు ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. అసలు విషయం ఏంటంటే మేమైతే రెడీ అయిపోయి మేమైతే చాలా హ్యాపీగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయామండి. దారిలో అలా కబుర్లాడుకుంటూ ఇంకా చక్కగా బయలుదేరిపోయాం. వెళ్తూ హ్యాపీగా అమ్మవార్ల దర్శనం కూడా అయిపోయిందండి. అమ్మవార్లు అంటున్నారు ఎక్కడ అనుకుంటున్నారా? ఎక్కడా కాదండి మన గురువారి దగ్గర ఈ ప్లేస్ అయితే నా ఫేవరెట్ అనమాట. అమ్మవార్లు ఇద్దరి దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. ఇంకా వెళ్తూ గిఫ్ట్ కూడా తీసేసుకున్నాం. ఒక మంచి గిఫ్ట్ తీసుకొని గిఫ్ట్ ప్యాక్ చేయించుకొని ఇంకా బయలుదేరిపోయాం. డెకరేషన్ అయితే అదిరిపోయిందండి. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి డిసప్పాయింట్ అయిపోయాం. మేము వెళ్ళి వెయిట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ కి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీ అయ్యి వచ్చారండి. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. బట్ వచ్చేసారు కదా ఇంకా హ్యాపీగా విష్ చేసేసి ఇంకా లైన్ లో నిల్చుంటే హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఫుడ్ మా దగ్గరకు వచ్చేసి. బయట దారుణమైన వేడి, కాకపోతే వెయిట్ చేసి ఫుడ్ అయితే తిన్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఐస్ క్రీమ్ తో ఎండ్ చేసి ఇంటికైతే వచ్చేసాం. నేను మీ వైజాగ్ పిల్ల.